ఏంట్రా ఆ పెద్దాయన ఇంతగా చెప్తుంటే నువ్వు మాట్లాడకుండా వెళ్తావే? ఏ మీ నాన్న చెప్తే నువ్వు వింటావా? సరే నన్ను తీసుకెళ్ళరా, నేను మాట్లాడతా. నా ఉద్దేశంలో నువ్వు గ్రౌండ్లో ఉండడం ఇదే ఆఖరి రోజు అనుకుంటున్నాను. నువ్వు ఎక్కడే ఉండు బాబు, నేను కంప్లైంట్ ఇచ్చేసి వస్తాను. ఏంటయ్యా? నా పేరు రాజేంద్ర. నేను మసూద్ పక్క వీధిలో హోటల్ పెట్టుకుని ఉన్నానయ్యా. నా ఆరోగ్యం బాగాలేదు. నా వైద్యం కోసం నేను వడ్డీకి అప్పు తీసుకున్నాను. అది నేను కొన్నాళ్ళుగా కట్టలేకపోయాను. నాకు వడ్డీకి అప్పు ఇచ్చిన ఆయన ఇంకా వడ్డీ ఎక్కువ అడుగుతున్నాడయ్యా. దానికి నేను ఒప్పుకున్నాను. కాకపోతే కొంచెం టైం అడిగానయ్యా. దానికి అతను ఒప్పుకోకుండా నన్ను గొడ్డును బాధినట్టు బాధాడయ్యా.